యేసుక్రీస్తు ప్రభువారి శుభనామములు అందరికీ వందనాలు దీవెనలు తెలియచేస్తూ 21 దినాల దానియేలు తరహా ఉపవాస వ్రత దినాలలో భాగంగా ఈరోజు 19వ దినానికి మనం చేరాం. ప్రభు క్షేమకరంగా మనలను ఈ దినంలోనికి తీసుకొచ్చినందులకు మనందరం కలిసి కృతజ్ఞతాపూర్వకంగా ప్రభుకి వందనాలు తెలియచేద్దాం. దేవునికి స్తుతి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనలను ఈ ఆలోచనతో బలపరిచి ప్రార్థనలను నడిపించబోతున్నారు. ఆ ఆలోచన నిమిత్తము పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. కృప కలిగిన, కరుణ కలిగిన, జాలి కలిగిన, సృష్టికర్తవైన, పరిపాలకుడువైన, పోషకుడువైన మా తండ్రి, ఈ సాయంకాలపు వేళ మరొక మారుగు మీ కృపాసనాన్ని సమీపిస్తూ 19వ రోజు కొరకు మా కొరకు సిద్ధపరిచినటువంటి ఆలోచన చేత మమ్మలను బలపరిచి భారతదేశపు పౌరులుగా, భారతదేశ క్రైస్తవులుగా మేము బాధ్యతగా, భారంగా చేయవలసిన అంశాలను ఒక్కొక్కటిగా మా ద్వారా మీరు ఈ తెలుగు క్రైస్తవ ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. స్తోత్రాలు ప్రభువ. అందులో భాగంగా ఈరోజు మాతో మాట్లాడనయ్యున్న మమ్మలను బలపరచడానికి ఉపయోగించుతున్నటువంటి అంశమైతే ఉందో ఆ అంశము ద్వారా నన్ను మమ్మలను బలపరచమని, ప్రార్థన ద్వారా ఈ బలహీనత నుండి మేము మా దేశము బయటపడినట్లు, విజయం సాధించున్నట్లు కృప చూపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు కీర్తనల గ్రంథము 107వ కీర్తన 127వ కీర్తన. నూట 127వ సంకీర్తన 2వ వచనం నుంచి నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తమ అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో వాదించుదురు. ఇక్కడ మనము 2వ వచనంలో చదివితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. ఈ వచనము మనకు అనేకమైన సత్యాలు నేర్పిస్తూ ఉంది. ఈరోజు మనము ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, ఈ అబార్షన్స్ అంటే భ్రూణ హత్యలు అంటాం కదా మనం. గర్భస్థ శిశువుని, గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని చంపివేయటం, నులిమి వేసి చంపివేయటం. ఇది మన దేశంలో చట్టం చేయబడలేదు, చట్టవిరుద్ధమైనటువంటి ఇల్లీగల్ కార్యకలాపం అది. అయినప్పటికీ కూడా అక్రమంగా డాక్టర్లను మభ్యపెట్టి లంచాలు ఇచ్చి గర్భంలో పెరుగుతున్నది మగబిడ్డో ఆడబిడ్డో కనుక్కొని, ఆడబిడ్డ అయితే అబార్షన్ చేయించేసి, కొంతమంది ఈ చట్టానికి కళ్ళు గప్పి వారికి కావాల్సినవి చేసేసుకుంటున్నారు. ఈ విషయంలో మనము దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రేరణను అనుగ్రహించారు. అన్ని ప్రాముఖ్యమైన ప్రార్థన అంశాల్లో ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన అంశం. భ్రూణ హత్యలు అనేవి ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? చట్టబద్ధత కాకపోయినా, చట్టవిరుద్ధమైన, ఇల్లీగల్ అయినా సరే ఇటువంటి అకృత్యాలకు ఈ దంపతులు ఎందుకు పాల్పడుతున్నారని మనం కొంచెం ఆలోచిస్తే అక్కడ చాలా విషయాలు కనపడతాయి మనకు.
వారు చేసేది తప్పు అని మనం అంటే వారు సమర్థిస్తూ మాట్లాడేవి చాలా కనపడతాయి. అందులో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, మగబిడ్డే కావాలండి, మగబిడ్డ అయితే వంశాన్ని నిలబెడతాడండి, ఇంటి పేరు నిలబెడతాడండి, రేపొద్దున మంచాన్ని పడినప్పుడు నన్ను మోస్తాడండి, నన్ను కాపాడుతాడండి, నన్ను ఉద్ధరిస్తాడండి. తర్వాత అబ్బాయి అయితే ఇక్కడే ఉంటాడండి, కోడలను తీసుకొస్తాడండి, బయటికి వెళ్ళడండి. అబ్బాయి అయితే కట్నం తెస్తాడండి, అమ్మాయి అయితే డబ్బులు తీసుకుపోద్దండి. తీసుకుపోవటమే కాదండి, పురుళ్ళు పోయాలండి, సారెలు పంపాలండి. భర్త మంచివాడు కాకపోతే గొడవలు అయితే సర్దుబాట్లు చేయాలండి, తీర్మానాలు చేయాలండి. జీవితకాలం కట్నం డబ్బులు కాకుండా మరలా డబ్బులు అడుగుతూనే ఉంటారండి. అందుకని ఆడపిల్ల వద్దండి, మగపిల్లలే కావాలండి, మగపిల్లలే కావాలి. వంశాన్ని నిలబెట్టేది వాళ్ళేనండి, ఇంటి పేరు మోసేది వాళ్ళేనండి. ఇట్లాంటివి చాలా 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 అభిప్రాయాలతో మనుషులుండి, కొంతమంది ఏంటంటే తప్పదండి, మాకు మొదటి నుంచి 3 ఆడపిల్లలే పుట్టారు, ఖచ్చితంగా మగపిల్లడు పుట్టాలి 4వ వాడు. ఈ క్రమంలో నీవు భారతదేశపు జనాభా విస్తరించిపోయిందిరా బాబు, ఒకరు లేదా వద్దు అనేటటువంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు మీకు మగపిల్లడు కావాలని వరుస కంటూ పోతున్నారు. రెండు రకాలుగా నష్టం. అటు దేశానికి భారమే. నేను అంటున్న మాట వల్ల కొంత కోపం రావచ్చు కొంతమందికి. మేము మా కుటుంబ విస్తరణ కొరకు, మా దాంపత్య ప్రేమ ఫలంగా పుట్టుకొచ్చే పిల్లల గురించి ఇంతమంది అంతమంది నువ్వు మాట్లాడతావు ఏంటంటే, నీకు అంత కోపం వస్తే ముందు ప్రభుత్వాన్ని నిందించు. ప్రభుత్వం ఏమంటుంది? 1 or none అంటున్నప్పుడు 3 4 మగపిల్లడు పుట్టాలనే కారణం చేత ఆడపిల్లలను కంటూ వెళ్ళిపోయి భూమికి, ఆ భారతదేశానికి ఆర్థిక వ్యవస్థకు ఇబ్బంది కలిగించేటట్లుగా ప్రవర్తిస్తున్నారని ప్రభుత్వం అంటుంది. నేను అంటంలో పెద్ద విషయం ఏం కాదు. కానీ ఒక భావము మనలో ఉండాలి. లింగ వివక్షత అనేది ఉంది కదా. లింగ వివక్షత అంటే మగపిల్లల్ని ఇష్టపడటం, ఆడపిల్లలు వద్దనుకోవటం. కొంతమంది అయితే దారుణమైన విషయం ఏంటంటే, వివాహం కాకముందే తొందరపాటు చర్యల వల్ల గర్భధారణ ధరించినటువంటి వాళ్ళు ఆడపిల్లలు పుడితేనేమో కుప్పతొట్టుల్లో చంపేసి విషం వేసి ఏదో ఒకటి చేసి చంపేసి పడేయటం, మగపిల్లలు పుడితేనేమో వారిని ఏదో ఒక విధంగా ఏ నిందలైనా పడి ఎంత రహస్యంగానైనా బతికి పెంచేసుకోవటం. ఏంటి లింగ వివక్షత? భూమి మీద మన దృష్టిలో, మన అబ్జర్వేషన్లో, మన గమనికలో క్రూరమైన జంతువులు కూడా మగది పుట్టింది ఆడది పుట్టిందనే వ్యత్యాసంతో, ఆడది పుడితే జంతువు అని నేను ఎందుకంటానంటే అన్ని కుక్కలు, పిల్లులు, మేకలు, గొర్రెలు, అన్ని పాములతో సహా, మగై పుడితే ఉంచుదామని ఆడదాన్ని పుడితే చంపేస్తామని ఏమన్నా తిరుగుతున్నాయి ఎట్లాగా అవి? మా దగ్గర కుక్కల మంద, మా ఏరియాలో ఎక్కడ లేవులే కానీ ఎక్కడైనా సరే కుక్కల మంద. ఈ ఊర కుక్కలు మీద ప్రేమ కలిగి కొంతమంది చక్కగా వాటిని పెంచుతున్నారు. అది చక్కగా ప్రెగ్నెంట్ అయినప్పుడు వీళ్ళ దగ్గర పెట్టుకొని పిల్లల్ని పెంచుతున్నారు. చక్కగా 3 పూటల మంచి ఆహారం పెడుతున్నారు. ఐ అప్రిషియేట్ దెమ్. బాగుంది. ఇవన్నీ 7 పిల్లలు 8 పిల్లలు వీధికి ఒక్కొక్క పిల్లలను పెడితే మాకున్న 20-30 వీధుల్లో వీధికి ఒక్కొక్క ఈనింది. ఇప్పుడు వచ్చేటటువంటి నెలలో 2 నెలల్లో ఎన్ని ఉంటాయో చూసుకోండి, మంచిదే. కానీ రాత్రి 12ంటికో ఎప్పుడో ఇంటికి చేరి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకున్న సమయానికి ఏడుస్తూ ఉంటాయి, అని ఏడుస్తూ ఉంటాయి. కొంతమంది పుణ్యాత్ములు నిద్రలేసి వచ్చి మా బదులు వాళ్ళని తరుముతారు. ఈ ఏడుస్తున్నాయి అని కాదు. ఇక్కడ ఎందుకని నేను చెప్తున్నానంటే, కన్న పేగు అనే బంధంతో చాలా పశువులు, పక్షాదులన్నీ కూడా ఆ బిడ్డలకు హాని కలగకూడదని తిరుగుబాటు చేస్తాయి. అవి లింగ వివక్షత చూపించవు, మగ ఆడ అనేటటువంటి వ్యత్యాసం చూపించవు. అవి మనుషులకి ఎందుకు ఇలాంటి వ్యత్యాసం? కళ్ళు మూసుకుపోయి క్షణిక ఆలోచనలే తప్ప, క్షణికావేశం తప్ప, క్షణికోద్రేకం తప్ప నిదానించి నిలదొక్కుని ఒక సాదాసీదాగా చక్కగా వివేకంతో ఆలోచిద్దామని ఒక్క వ్యక్తి గనుక నిలబడి ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది ఒక స్త్రీ విలువ సమాజానికి ఎంత అవసరమో. ఒక స్త్రీ విలువ సమాజానికి ఎంత అవసరమో. మీరు అనుకున్నట్టు, మీరు ఇష్టపడినట్లు
ఒక ఉద్యమంలాగా ఆడపిల్లలను భూమి మీద పుట్టనివ్వకుండా మగపిల్లల్నే పుట్టించుకుంటూ పోతే ఈ ప్రపంచం గొడ్డుపోతుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. గొడ్డుపోతనం అంటే ఏంటి తెలుసా? గొడ్డుపోతనం అంటే ఏంటి? సంతానం లేకపోవటం. పురుషులు కనాలేక పిల్లలు రాబోయే దినాల్లో. అప్పుడు నీ వంట నువ్వే వండుకోవాలి, నీ గిన్నెలు నువ్వే కడుక్కోవాలి, ఇంకా సమస్తం నీ బతుకు నువ్వే బతకాలి. ఒక పిశాచం దెయ్యం బతుకులాగా అయిపోద్ది అన్నమాట. ఆదాము ఒక్కడే ఉండుట, నరుడు ఒంటరిగా ఉండుట దేవుడే నిర్ణయించి మంచిది కాదని చెప్పినప్పుడు నువ్వెవడో అది మంచిది కాదని అంటానికి? దేవుడు మంచిది అని ఆదాము ప్రక్కటెముకలో ఒక మంచి ఎముకను తీసి నారిగా నిర్మించి ఈ ప్రపంచమంతా కూడా ఒక పరిశుద్ధ జనాంగము విస్తరించాలని దేవుడు ఒక ప్రణాళిక కలిగి హవ్వను సృష్టించినప్పుడు, వారిద్దరిని భార్యాభర్తలుగా ఉంచినప్పుడు వారి నుంచి ఒక పరిశుద్ధ జనాంగం రావాలని కోరుకుంటే సాతానుడు వచ్చి మధ్యలో పాడు చేసి పాపము పరిశుద్ధత రెండూ తెలిసిన జనాంగాన్ని ఈ లోకంలో విస్తరించేటట్టు చేశాడు ఆ దుష్టుడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం పరిశుద్ధ జనాంగం విస్తరించాలని. ఇలా ఉండేది కాదు ప్రపంచం అలా జరుగుంటే కదండి. అందుకని దేవుడే స్త్రీ అనేటటువంటి ఒక స్త్రీలింగ జీవిని ఉంచాలని, పెంచాలని, అభివృద్ధి పొందాలని, సహభాగస్వామిగా ఉండాలని, పురుషునితో పాటు సమానమైన విలువ కలిగిన స్త్రీగా ఉండాలని దేవుడు నిర్ణయిస్తే స్త్రీ సంతానాన్ని చంపేయాలి అనేటటువంటి ఆ రాక్షస స్వభావం నీకు ఎందుకు వచ్చింది అంటే 25 వయసున్నా, 5 వయసున్నా, 30, 40, 50, 100 వయసున్నటువంటి వ్యక్తిని చంపితేనేమో అది ఘోరమైన హత్యా పాతకమని IPC 302 ప్రకారం ఊరేసి చంపాలా? అదే గర్భంలో ఉన్న జీవమైతే నీకు అసలు ప్రాణం కింద లెక్క రాదా? ఎందుకని రాదు? కళ్ళు మూసుకుపోయినాయి. జ్ఞానహీనులు అయిపోయారా మీరు? జ్ఞానం నశించిపోతే నీ కుమారుడు కుమార్తె 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 10 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30, 50, 100 ఉన్నటువంటి వాళ్ళ జీవితం ఎంత విలువైందో గర్భంలో పెరుగుతున్న పిండం విలువ కూడా అంతే. ఆ పిండమునకు అనగా ఆ గర్భములో ఒక జీవమును నిర్మించిన వారు ఎవరంటే దేవుడే. ఆ కణాలు ఉన్నాయి కదా, కొన్ని కణాల కలయిక వల్ల ఏంటవి ఎక్స్ కణాలు, వై కణాలు, ఇటువంటివి సంఖ్యను బట్టి ఇలా ఏర్పడుతుందని డాక్టర్లు నిర్ణయించారు. అసలు ఆ సంఖ్యను నిర్ణయించిన వారు ఎవరంటే దేవుడే. అందువల్ల నువ్వు దేవునికి, ప్రభువా నా విశ్వాసి కడుపులో ఇప్పుడు బాబు పుట్టాలంటే ప్రభువా విశ్వాసాలు ఇష్టపడుతున్నారు ప్రభువా, కాబట్టి ప్రభువా మీరు ఆ బిడ్డలో పొట్టలో ఉన్న బిడ్డకు పురుషునిగా మార్చేయి ప్రభువా. మార్చేస్తాడా ప్రభు? నీ ఇష్టమా? దైవజనులు కూడా ప్రెడిక్షన్స్ చేయటం మానాలి. నీకు ఉన్నటువంటి విశ్వాస గణంలో ఉన్నటువంటి వారికి నువ్వు నేర్పాల్సింది ఏంటంటే 127వ కీర్తనలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము అంటే దాని మాట ఏమనుందంటే మూల ఆ అర్థంలో ఏముందంటే స్వాస్థ్యము అంటే వారసత్వము అని అన్నారు. వారసత్వం అంటే అర్థం ఏంటి? వారసత్వం అంటే ఏంటి అర్థం ఏంటి తెలుసా? ఇంటి పేరు మొయ్యటం కాదు. భ్రమల్లో ఉన్నారు వీళ్ళంతా. వారసత్వం అంటే ఇంటి పేరు మొయ్యటం కాదు. వారసత్వం అంటే తల్లిదండ్రులుగా మీరు ఏవైతే పేరు ప్రఖ్యాతులు గడించి ఏ విధమైన నీతియుతమైన, యథార్థమైన, పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారో, సమాజంలో మీ సత్ప్రవర్తన ద్వారా ఎంత మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయో ఆ పేరు ప్రఖ్యాతులను నిలబెట్టేటటువంటి నీ బిడ్డలు, పురుషుడైనా పర్లేదు, స్త్రీ అయినా పర్లేదు, చాలా కుటుంబాల్లో హాఫ్ ఆఫ్ ద ఫ్యామిలీస్లో ఇంటి పేరు మోస్తున్నటువంటి వారసుడు అనబడినటువంటి పురుషుడు ఇంటి పరువును రోడ్డుకు ఈడ్చుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి తొందరపాటుతో, దురలవాట్లతో, దురభ్యాసాలతో, చెడు స్నేహాలతో ఉన్నటువంటి అక్రమ వక్ర జీవితంతో ఈ కుటుంబానికి ఉన్నటువంటి పరువు ప్రతిష్టను రోడ్డుకి ఈడ్చేవాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఇంట పుట్టినటువంటి ఆడబిడ్డ ఆ కుటుంబ పరువును, ప్రతిష్టను ఇంతకుముందు ఉన్నదానికంటే 100 రెట్లు 1000 రెట్లు పెంచి కీర్తి పతాకను ఎగరవేస్తున్నటువంటి గర్ల్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఒక హవ్వను దేవుడు సృష్టించకపోతే ఈ ప్రపంచం ఏమైపోయేది? ఈ ప్రపంచం? ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది స్త్రీమూర్తులు ప్రపంచంలో పురుషులు తలదించుకునేటంత ఔన్నత్యంతో ఉన్నతంగా సేవలు చేశారు. ఎక్కడో యుగోస్లేవియానా ఎక్కడో ఉన్నటువంటి మదర్ తెరీసా భారతదేశం వచ్చి సేవ చేశారు. కుష్ఠరోగుల పుండ్లను నేరుగా చేతితో కడిగినటువంటి గొప్ప త్యాగశీల ఆవిడ. అటువంటి వారు మచిలీపట్నంలో హైనీ మేడం ఉన్నారు. ఎంత గొప్ప సేవ చేశారు తెలుసా? ఈ విధంగా చూస్తే ఎన్ని వందల మంది, వేల మంది ప్రపంచవ్యాప్తంగా స్త్రీమూర్తులు ఈ దేశాలను, ఈ ప్రపంచ దేశాలు, చాలా దేశాలను ప్రధానమంత్రులుగా, అధ్యక్షులుగా ఉండి పరిపాలించిన వారు ఉన్నారు. మన దేశంను పాలించినటువంటి ఇందిరాగాంధీ గారు ప్రపంచంలో అప్పటి దేశాల కాలంలో, అప్పటి కాలంలో ఇందిరాగాంధీ ఒక లేడీ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఆవిడ ప్రభుత్వ పాలనా విధానాలు కొన్ని మైనస్లు ఉండకపోవు, కానీ ఉన్నంత మేరలో స్వాతంత్రోద్యమ కాలంలో సరోజినీ నాయుడు కవయిత్రిగా రాసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని రేకెత్తించేటటువంటి సందేశాలు, రచనలు, ఇట్లాంటివి చూసినప్పుడు, ఈ రోజుల్లో మన రాష్ట్రాల్లో చూసినప్పుడు స్త్రీలైన వారు సంస్థలకు అధినేతలుగా కొన్ని హాస్పిటల్స్ నిర్మించి, కొన్ని సేవా సంస్థలు నిర్మించి గొప్ప సేవ చేస్తున్నారు. చాలా గొప్ప సేవ చేస్తున్నారు. తల్లులు బిడ్డలకు ఊహ తెలిసే నాటి నుండి వారి జ్ఞానమును వికసింపజేసే తెరిచిన పుస్తకాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లల జీవితాలను భవిష్యత్తులో ప్రభావితం చేసేటటువంటి, ఊహ తెలిసిన దగ్గర నుంచి స్కూల్లో చేర్చడానికి ఎలిజిబిలిటీ వచ్చే గ్యాప్లో రొమ్మున పాలు తాగేటటువంటి పసిబిడ్డ తల్లి ముఖాన్ని, తల్లి మాటలను, తల్లి ముఖ కవళికలను, తండ్రి ప్రవర్తనను గమనించి చూస్తూ ఆ తెరిచిన పుస్తకాన్ని స్టడీ చేస్తూ పెరుగుతాడు. పాపైనా బాబైనా కేవలము లింగ వివక్షను విడిచిపెట్టి, పురుషుడైనా స్త్రీ అయినా, పురుషుడేమో ఆస్తికి స్వాస్థ్యమని, పాపేమో బహుమతి అని, ఇట్లాంటి వంకర టింకర మాటలు మాట్లాడకూడదు. మనం చాలా సంఘాలలో తండ్రి చనిపోయినప్పుడు, కుమారులు లేనప్పుడు కుమార్తెలే ట్రైనింగ్ అయ్యి, ఎటువంటి కష్టతరమైన ట్రైనింగ్ అయినా సరే పరిశుద్ధ ట్రైనింగ్ తర్ఫీదు పొంది వారి భర్తలను మరలా ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేయగలిగిన, లక్షల కోట్లు సంపాదించుకోగలిగిన భర్తల కొరకు చూడకుండా మా నాన్నగారు ఆరంభించిన సేవను కొనసాగించాలి, ఆ దర్శనాన్ని కొనసాగించాలి అని మంచి ఉన్నతమైన సౌకర్యాలతో కూడినటువంటి, ఆదాయాలు తేగలిగినటువంటి సంబంధాలు విడిచిపెట్టి వద్దనుకొని సేవ కొరకు తర్ఫీదు పొందినటువంటి వారిని అల్లులుగా తెచ్చుకొని సేవ చేస్తూ, సంఘాలను నడిపిస్తూ ఘనమైన సేవ చేసే స్త్రీలు బోలెడంతమంది ఉన్నారు. ఈ రోజున టీవీలో న్యూస్ చదివే వారి దగ్గర నుంచి క్రైస్తవ ఛానళ్ళలో వాక్యాలు చెప్పేటటువంటి ఉద్దండురాలైనటువంటి స్త్రీ సేవకులను చూస్తున్నాం. అందుకని ఎప్పుడు కూడా మన జీవితాలలో లింగ వివక్షత అనేటటువంటిది, అనగా బయట ఉన్నటువంటి వ్యక్తుల వలె, మనుషుల వలె మనం ఎప్పుడూ కూడా పురుషుడే మేలే కావాలి, ఫీమేల్తో మనకు సంబంధం లేదని ఒక పక్షపాత ధోరణి లోపల ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా తప్పు జరిగినప్పుడు ఏదైనా తప్పు జరిగినప్పుడు ఇంట్లో మగపిల్లోడు లేవాడు ఏంటంటారు వీళ్ళు, మగపిల్లోడు లేవాడు, తిరిగి వస్తాడు, ఏమైంది తిరగని, మీసాలు మెలేస్తా చెప్తాడు భర్త. తిరిగి ఊరికే రాడు, చాలా తీసుకొస్తాడు ఇంటికి. అర్థమవుతుందా? గొడవలు తెస్తాడు, కేసులు తెస్తాడు, ఇంకా చాలా తెస్తాడు. ఆడపిల్లలు తల్లిని కనిపెట్టుకొని ఇంటి వంట పని చేస్తూ, చాలామంది భర్తను కోల్పోయిన తల్లులకు కుమారులు అండగా ఉంటారో లేదో తెలియదు, కానీ
కుమార్తెలు అండగా ఉండి చాలా వరకు కూడా తల్లి విషయంలో కలిసి అండగా ఉంటూ సహకరించేటటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. అందుకని ఎప్పుడు కూడా భ్రూణహత్య అంటే గర్భస్థ శిశువును చంపటం అనేది హత్య కాదనుకుంటున్నారేమో. ఆ హత్య నీవు డాక్టర్తో కుమ్మక్కై చేస్తూ ఉంటే ఒకవేళ హత్య కత్తి పెట్టి కొయ్యాల్సిందే కదా, గర్భంలో ఉన్నటువంటి బేబీని చంపటమే కదా. మీకు అర్థమవుతుందో లేదో కానీ ఎవరైతే ఇటువంటి అబార్షన్లు జరిపించుకుంటారో ఆ స్త్రీ గర్భసంచి బలహీనం అయిపోద్ది. తర్వాత మరలా పిల్లలు పుట్టే అవకాశం కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. డాక్టర్లు చెప్తే కానీ అర్థం అవుతుంది, దైవజనులు చెప్తే అర్థం కాదు. మనిషి విలువ పురుషునికి ఎంత ఉందో స్త్రీకి అంతే ఉంది. పురుషుని ఆయుష్ ఎంత ఉందో స్త్రీకి అంతే ఉంది. పురుషుని సామర్థ్యాల కంటే స్త్రీల సామర్థ్యాలు చాలా కొన్నిసార్లు ఇంటర్ రిజల్ట్స్ వస్తాయి, కొన్నిసార్లు డిగ్రీ రిజల్ట్స్ వస్తాయి, కొన్నిసార్లు గ్రూప్స్ రిజల్ట్స్ వస్తాయి. గర్ల్స్దే పై చెయ్యి, గర్ల్స్దే పై చెయ్యి, గర్ల్స్దే పై చెయ్యి. పిల్లలైతే రకరకాల మగపిల్లల ఆలోచనలు చేస్తారు. ఆడపిల్లల రెసిడెన్షియల్ స్కూల్స్లో తల్లిదండ్రులు విడిచిపెట్టే ఉన్నామనే భయాలు దిగుళ్ళు వదిలిపెట్టేసి కష్టపడి చదివి టాప్ ర్యాంకర్స్గా ఉన్నారు. అందుకని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఏంటంటే, మనము మత్తయి సువార్తలో 5:21 చూసిన, నిర్గమకాండం 20:13 చూసిన, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైతే ఒక వ్యక్తికి గర్భస్రావం అవ్వటానికి కారకుడు అవుతాడో ధర్మశాస్త్ర ప్రకారంగా అటువంటి వాడిని కఠినంగా శిక్షించి తగినటువంటి మూల్యం చెల్లించాలని రాయబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. అందులో రాజీ లేదు. అందుకని చూచి చూడనట్లు పోతున్నటువంటి ప్రభుత్వ చట్టాల విషయంలో ప్రభుత్వాలు ఇంకా కఠిన వైఖరిని అవలంబించవలసి ఉన్నది. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందే. శిక్షలు ప్రజల దృష్టికి వెళ్ళాలి. ఇప్పుడు నిన్ననే చెప్పుకున్నాం మనం, సాంఘిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఎంత విస్తరించిపోయిందో. ప్రతి గడపకి, ప్రతి ఇంటీరియర్ విలేజెస్, మారుమూల అడవి లోయల ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి అక్కడికి సిటీ కేబుల్ వెళ్ళిపోయినాయి, డిష్లు వెళ్ళిపోయినాయి, శాటిలైట్ ఛానల్స్ వరకు చూస్తే ఆ ప్రాంతాలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈ కేసులు బయట ప్రచురం చేయాలి. ఈ కేసులన్నింటిని కూడా అనౌన్స్ చేయాలి, చూపించాలి, ఇలా చేస్తున్నారు. ఏమండో ఇదే సమయంలో లేడీ కేటుగాళ్ళు అని, లేడీస్ గురించి కూడా కేటుగాళ్ళు అయిన లేడీస్ ఉన్నారని, ట్రాప్ చేసి 5-6 భర్తల్ని లోపరుచుకొని లక్షల అకౌంట్లో డబ్బులు వేయించుకొని దొరికిందని, లేడీ కేడీ దొరికిందని అలా హెడ్డింగ్లు పెడతారు, లేడీ కేడీ అలాంటి వారు లేకుండా పోలేదు, ఎక్కడో కొద్దిమంది. అంటే కొంతమంది స్త్రీలకు ఉండేటటువంటి ఒక ఇష్టం ఏంటంటే సరదాగా ఎంజాయ్ చేయాలి జీవితాన్ని, సౌందర్య పిపాసను తీర్చుకోవాలి. క్లబ్బులకు పబ్బులకు వెళ్ళిపోయి మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కాస్ట్లీ మొబైల్ ఫోన్లు వాడుకుంటూ జీవితాన్ని ఎంజాయ్ చేయాలనేటటువంటి స్వభావంతో చాలామంది ఇటువంటి తప్పుదారులు తొక్కుతూ ఉంటారు. అందుకని అటువంటి వాళ్ళ గురించి కాదు కానీ మెజారిటీ ఆఫ్ ద పేరెంట్స్ పాత చింతకాయ బుద్ధులు కొన్ని పోవచ్చు. మోడర్నిటీలోకి వచ్చిన తర్వాత కూడా ఆడపిల్ల మీద వివక్ష చూపించటం, స్త్రీ అనేటటువంటి విషయంలో చులకనగా ఉండటం మార్చుకోవాలి, తప్పనిసరిగా మార్చుకోవాలి. చట్టబద్ధత అనేది చాలా ముఖ్యము, చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. రెండవది ఏంటంటే ఎటువంటి వారిది గర్భంలో ఉన్నటువంటి పిండము స్త్రీదా పురుషునిదా అని పరీక్షలు చేయించుకొని డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి చట్ట వ్యతిరేకంగా ఆ ఆడబిడ్డలను చంపేసేటటువంటి వారిలోనంట యెజబెలు ఆత్మ ఉంటుందట. ఏ ఆత్మ చెప్పండి? యెజబెలు ఆత్మ, ప్రవక్తలను చంపే ఆత్మ, దైవికమైనటువంటి పద్ధతులను వ్యతిరేకించే ఆత్మ, దైవికమైనటువంటి పరిశుద్ధత ఆవరించవలసిన పరిస్థితులకు వ్యతిరేకంగా పనిచేసే యెజబెలు ఆత్మ. రెండోది ఏంటంటే సొదొమ గొమొర్రా ప్రజల మనస్తత్వాలను ధరించుకున్నటువంటి ప్రజల ఆత్మ. సొదొమ గొమొర్రా ప్రజలకు పాపభీతి లేదు,
చివరికి పరలోకం నుంచి వచ్చిన దూతలతో, దేవుని దూతలతో పాపం చేయటానికి వాళ్ళను పంపించమని గేలి అల్లరి చేసినటువంటి మూకం ఉన్న ప్రాంతం అది సొదొమ గొమొర్రా ప్రాంతం. ఆశలతో, లోకాశలతో, విచ్చలవిడి జీవితాలతో నిండిపోయిన దేశం, ప్రాంతం. దేవుడు అగ్నిని కురిపించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలను ఏం చేశారు? ఆయన దహించి వేశారు. లోతు భార్య సంగతి కూడా మనకు తెలుసు. అందుకని ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. కొంతమందిలో ఒక పురుషుల్లో ఒక మృగతుల్యమైన ఆలోచన ఉంటుంది. నేను ఇంత కఠినంగా చెప్పడానికి కారణం ఏంటి తెలుసా? ఈ భ్రూణ హత్యలంటే నాకు చాలా కోపం. నేను ఏ దైవజనుల దగ్గరుండి నేను నేర్చుకుంటున్నానో వారి నుంచి నేను అదే నేర్చుకున్నాను. ఆడపిల్లలు మైనస్ అనేటటువంటి దేశంలో మనం ఉన్నప్పుడు ఆడపిల్లలు మైనస్ కాదు, ప్లస్ కూడా కాదు, డబల్ ప్లస్ అని ఆడపిల్లలను సమాజానికి పనికి వచ్చేటటువంటి గొప్ప సాధనాలుగా పెంచి పెద్ద చేసి ఈ రోజున ప్రాక్టికల్గా ఘనమైన సేవ జరిగిస్తున్న కుటుంబాలను చూశాను నేను. అందువల్ల మా ఇంట్లో కూడా ఆడపిల్లలను మగపిల్లలతో పాటుగా చూస్తాం, అంతకంటే ఎక్కువగా చూస్తాం. కనుక నేను చెప్తున్నాను, మృగతుల్యమైన స్వభావంతో కొంతమంది పురుషులు పోతే పోయింది, నాలో మగతనం తగ్గలేదు, నేను ఇంకా కంటానని ఆడపిల్లలు పుట్టినటువంటి భార్యకు విడాకులు ఇచ్చి పంపించాలని తల్లిదండ్రులతో కుమ్మక్కయ్యి దుర్మార్గాలు కొడిగట్టేటటువంటి భర్తలు ఉన్నారు. జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథం ఆ విషయంలో చాలా 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 ఖండితంగా చెప్తుంది. అందుకని ఎవరైనా సరే, దేవుని కుటుంబీకులైనా, బయట వాళ్ళైనా, ఓపెన్ హెవెన్స్ వర్షిప్ సెంటర్ బిడ్డలైనా, ఎక్కడి వారైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆడపిల్ల పుట్టింది కాబట్టి మగపిల్లడు పుట్టాలి తర్వాత, మగపిల్లడు పుట్టాడు కాబట్టి ఆడపిల్ల పుట్టాలి తరువాత, ఇట్లాంటి కోరికలు, ఇద్దరు వరుసగా ముగ్గురు మగపిల్లలు పుట్టారు కాబట్టి నాలుగవది ఆడపిల్ల పుట్టాలి కాబట్టి అలా ఉంచుకుందామని, మన ఆర్థిక స్తోమత బిడ్డలను పెంచగలిగింది కాదో అవునో కూడా ఆలోచించుకోవాలి. మన దాంపత్య సంతోషాలకు ఫలితంగా పుట్టినటువంటి బిడ్డలను మనము బాధ్యతగా గొప్పవారిని చేయవలసిన ఇది ఉంది, మన జీవితాల మీద ఉంది ఆ బాధ్యత. దాన్ని నెరవేర్చగలిగినంత మందినే మనం కనాలి. అందువల్ల ఇద్దరు ఆడపిల్లలే పుడుతున్నారా? ఓకే, మీకు చేతనైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన కుటుంబాలకు ఎన్నో స్కీమ్స్ ద్వారా వాళ్ళని బలపరుస్తూ ప్రోత్సహిస్తున్నారు, ఉపయోగించుకోవాలి. అందుకని మొన్న మనం చెప్పుకున్నాం ఒక రోజున, సెక్షువల్ ఇమ్మొరాలిటీస్ ఉన్నాయి చూసారా, కామ సంబంధమైన అనైతిక పద్ధతులు, అందులో ఇది కూడా ఒకటి. అక్రమ జీవితాలు వద్దు, సక్రమమైన జీవితాలే ముద్దు. అటువంటి వాటితోనే మనము హద్దుల్లో అదుపులో ఉండాలని కోరుతున్నాను. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, మనము గనక భ్రూణహత్యలు చేసుకుంటూ పోతూ ఉంటే, గర్భస్థ శిశువైనటువంటి ఆడపిల్లలను చంపేస్తూ పోతూ ఉంటే రాబోయే తరం ఇబ్బందుల పాలవుతుంది. బివేర్ ఆఫ్ దట్. రాబోయే తరం ఇబ్బందుల పాలవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ తూర్పు గాలి, బలమైన తూర్పు గాలి, ఎర్ర సముద్రమును సహితము పాయలుగా విభజించినటువంటి, రాత్రంతా కూడా తెల్లవారే వరకు ఆరిన నేలన ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి కనానుకు దాటించినటువంటి ఆ బలమైన తూర్పు గాలి మా దేశము మీద వీచి ఈ అక్రమమును చేసే విషయంలో, అవలంబించే విషయంలో శుద్ధమైనటువంటి మనస్సునిచ్చి, క్రమశిక్షణనిచ్చి నడిపించున్నట్లుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని పంపించండి అని మనందరం ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. కనికర సంపన్నుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నత నామమునకు స్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రస్తుతం మా దేశంలో జరుగుతున్న సంగతులనే మేము ధ్యానిస్తూ, వాటన్నిటినీ కూడా మీరు మీ పరిశుద్ధాత్మ గాలి ద్వారా క్రమపరచాలని, అనేకుల హృదయాలలో గద్దింపుతో కూడిన హెచ్చరికను అనుగ్రహించాలని కోరుతూ, వీటన్నిటినీ చూస్తూ గమనిస్తున్న మేము మా జీవితాలలో వాటిని అవలంబించకుండా విడిచిపెట్టి, మీరు
ఏ సంతతినిస్తే అదే మాకు భాగ్యం అనుకొని, వరం అనుకొని, స్వాస్థ్యం అనుకొని, బహుమానం అనుకొని, మీ ప్రసాదం అనుకొని జీవించినట్లు సహాయం చేయమని, మమ్మలను ప్రక్షాళన చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.